ఈరోజు సండే అమ్మాళ్ళ ఇంటికి బిర్యానీ తిందామని వచ్చేసానండి. మా చెల్లెళ్ళు అయితే నన్ను గార్డెన్‌కి తీసుకెళ్ళిపోయారు నర్సరీకి. మొక్కలు తీసుకొద్దాం రా అక్క అని చెప్పి. ఎందుకు అంటే నా చేత్తో మొక్కలు పాటింగ్ చేస్తే మంచిగా వస్తాయని చెప్పి వాళ్ళకొక నమ్మకం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నా చెయ్యి మీద వాళ్ళకి అంత భరోసా ఉన్నందుకు. అయితే నేను తెచ్చిన మొక్కలు ఎక్కువ సెలెక్ట్ చేసింది ఏంటంటే క్రోటన్స్ అండి. క్రోటన్సే ఎందుకు సెలెక్ట్ చేయాలంటే బ్రాంచెస్ ఏదైతే ఎక్కువ వస్తాయి కదండీ! మనం కట్ చేసి పెట్టగలిగిన మొక్కలే మనం ఎప్పుడు గార్డెన్ నుంచి తెచ్చుకోవాలి. అయి అయితే మనకు మల్టిపుల్‌గా కట్ చేసి పాటింగ్ చేసుకోవచ్చు. అయితే ఈ పాటింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి కాబట్టి దాని కింద బేస్ వచ్చి కొబ్బరి పీస్ గానీ, కొబ్బరి చెక్కలు గానీ ఏసుకుంటే మనకి మళ్ళీ కొన్నాళ్ళకి అదే మనకు సాయిల్‌లో మళ్ళీ ఇదే కాంపోస్ట్ లాగా అయిపోయి అదే మనకి మళ్ళీ సాయిల్‌లో ఇదైపోతుంది కాబట్టి. అయితే ఇది చూడండి ఈ పాట్స్ వచ్చి సెరామిక్ పాట్స్. అన్ని పాట్స్ సెరామిక్ పాట్స్ ఈరోజు పెట్టింది. నాకైతే చాలా ఇష్టమైంది. మీకు వెబ్‌సైట్ అడ్రెస్ కావాలంటే నేను పెడతానండి. ఆన్‌లైన్‌లో తెప్పించింది మా చెల్లి. చూడండి ఎంత బాగున్నాయి అసలు. చాలా అంటే చాలా బాగున్నాయి పాట్స్ అయితే. చాలా ఎంజాయ్ చేసుకుంటూ నేను పాటింగ్ చేశాను ఈరోజు. అయితే క్రోటన్‌తో పాటు నేను సక్యులెంట్స్ ఎక్కువ తెచ్చానండి. ఎందుకంటే దానికైతే మనకి మెయింటెనెన్స్ ఫ్రీ. వీక్‌లో 2 టైమ్స్ ఆర్ 1 టైమ్ వాటరింగ్ చేస్తే సరిపోతుందనిపిస్తుంది. అయితే మనం ఇలా పాటింగ్ చేసినప్పుడు ఇలా యాక్సెస్ వేరు ఎక్కువ వస్తది కండి రూట్స్. ఆ రూట్స్‌ని నీట్‌గా కట్ చేసేసి కొంచెం రూట్స్ పెడితే మొక్కలకి మంచిగా పెరుగుతాయన్నమాట. పెద్ద రూట్ ఉన్నప్పుడు కట్ చేసి పెట్టడంలో ఏం ప్రాబ్లమ్ లేదు. బాల్కనీలో మొక్కలు పెట్టాలనుకున్నప్పుడు మామూలుగా వాటర్ కన్జంప్షన్ తక్కువ ఉండే మొక్కలు లేదా సక్యులెంట్స్ ప్లాన్ చేసుకోవాలండి. మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది. తర్వాత మనం ఎప్పుడైనా ఒక 2 రోజులు ఎక్కడికైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా అవి మెయింటైన్ అయిపోతాయి. మొక్కలు నీళ్ళు పైపోయినా పర్వాలేదు మెయింటైన్ అవుతాయి. నేనైతే నా గార్డెన్‌లో అయితే మొత్తం అన్ని సక్యులెంట్సే అండి. మా చెల్లి అయితే కొన్ని తెచ్చింది. క్రోటన్స్ కూడా అన్నీ తెచ్చింది. అన్నీ కలిపి నేను సర్దుతున్నాను. అంత మొత్తం మా బుడ్డోడైతే చాలా అంటే చాలా సాయం చేశాడు ఈరోజు. అన్నీ సర్దేశాక మళ్ళీ ఒకసారి ఫ్రెష్‌గా మంచిగా సెట్ చేసి నేను ఇంకొక వీడియో పెడతానండి. ఇదైతే చాలా కష్టపడ్డాను ఇవాళ ఈ పాటింగ్స్ అన్నీ చేయడానికి. నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మొత్తం అన్నీ క్లియర్‌గా మీకు వీడియో తీసి చూపిస్తాను.